మనం వెన్న కాసుకుంటున్నాం. సారీ, వెన్న నెయ్యి కింద కాస్తున్నాం. నాకు ఇష్టం నెయ్యి. నాకు కొంచెం నెయ్యి ఇస్తావా? మనం చేసుకున్న మజ్జిగ ఇందులోంచి ఇంకెంత కొట్టిన ఏం రావట్లేదు. సో అందుకని తీసేసి, కానీ మంచిగా చిక్కగా వచ్చింది, బాగా వచ్చింది. ఇది మనకి ఒక 3 వీక్స్ది అనుకుంటుంది, 2 వీక్స్ to 3 వీక్స్ది. చిక్కగా బాగా వచ్చింది. కానీ నీళ్ళు వేస్ట్ చేసే వాళ్ళందరికీ ఒక చిట్కా, ఇంకా నేను ఇట్లా చేస్తాను అనమాట. చేతులు వాష్ చేసుకోవడానికి, లేదంటే మనం దీన్ని ఏంటంటారు, ఏదైనా కడగడానికి ఇట్లా ఉపయోగిస్తామన్నమాట మేము. యాక్చువల్గా నా గొంతు బాగాలేదు, అందుకే వీడియోస్ అంత సరిగా పెట్టట్లే నేను. ఇదేమైందంటే నెయ్యి మనకి 2-3 వీక్స్ వెంటనే కూల్గా ఉన్నప్పుడే తీసేసి కొంచెం వాటర్ పోసి కొట్టినామనుకోండి మిక్సీలోని, గట్టిగా వస్తుంది. నార్మల్గా మనకి ఏంటి, మనం కవ్వంతో చేసుకుంటాం కదా, నేను కవ్వంతో చేసేదాన్ని. బట్ ఇప్పుడు మాకు అంత ఓపిక లేదు, రికవర్ అవుతున్నా కాబట్టి. ఇదేమో ఎక్కువ స్టోర్ ఉండిపోతుందేమో అని భయం వేసింది. మంచిగా వస్తుంది కదా, 2-3 వీక్స్ అయిపోయింది. సో అందుకని చెప్పి చేసేసాను. సో మిక్సీలో కొట్టుకుంటే వెంటనే వచ్చేస్తుంది. మీగడ కొంచెం వాటరిష్గా ఉంటే మాత్రం మళ్ళీ రాదు వెన్నపూస మనకు సరిగాను. మీగడ గట్టిగా కట్టినప్పుడే అది ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడు మీగడ కొంచెం థిక్గా వస్తుంది కదా, ఆ థిక్నెస్లోని మనకి వెన్నపూస బాగా వస్తుంది. ఓకేనా? సో ఇందులో ఇంకా తమలపాకు అట్లా స్టోర్ ఉంచుకోవడానికి, స్మెల్ బాగా రావడానికి, నెయ్యి మనం ఇంట్లో చేసుకున్నది అంతే కదా, మనకి ఎట్లయినా మంచిగానే ఉంటుంది. బట్ ఇంకా మంచిగా స్టోర్ చేసుకోవడానికి చిట్కాలు ఉంటాయి. తమలపాకు వేసుకోవడం అవన్నీ. ఇంతకుముందు ఇంట్లోనే చేసేదాన్ని, చాలా గ్యాప్ వచ్చింది మనకి, టైం కుదరక బద్ధకం ఎక్కువైపోయి, లేదంటే పాల తన దగ్గర పాలు ఏమవుతుందంటే, ఒక గేదె మనకి ఒక్కొక్క సీజన్లో ఒకలా వస్తుంది కదా, మీగడ సరిగా వచ్చేది కాదు. ఒకవేళ గట్టిగా మంచిగా బాగా వచ్చింది అనుకుని తినేసేదండి. మనం తినేయడం అనుకోండి ఒక పక్కన, మీగడ ఉంటే అదొక ఆనందం. సో అలా మనకి మీగడ అయ్యేది కాదు. స్టోర్ చేయాలన్నా మర్చిపోయేదాన్ని ఒక్కోసారి. ఇప్పుడు ఏదో టైం కుదిరింది, మనకి చాలా టైం వచ్చింది, చేసేసాం అలాగా. సో ఈ వెన్నపూస నెయ్యిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో అది ఎట్లా అయింది అవన్నీ కూడా నేను మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను. ఓకేనా? మీరు ఇంకేమైనా నాకు చిట్కాలు చెప్పాలనుకుంటే నాకు చెప్పండి. నా వీడియోస్ రావట్లేదని బెంగ పెట్టుకోకండి, నేనైతే బాగా బెంగ పెట్టుకున్నాను. త్వరలోనే మళ్ళీ వీడియోస్ అన్నీ చేస్తాను, ఎందుకంటే గొంతు అస్సలు బాగాలేదు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కాస్డ్ బై మీ. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.